నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం. జిల్లాకు 3 ఎంఎస్ఎంఈ పార్కులు మంజూరు చేశామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి డిమాండ్ చేసిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు. వివరాలు చూద్దాం. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథిగా పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కాపుగంటి శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాసులతో పాటు ట్రెజరర్గా ప్రవీణ్ ఆంచాలియా, 9 మంది వైస్ ప్రెసిడెంట్లు, 9 మంది జాయింట్ సెక్రటరీలుగా పదవీ స్వీకరణ మహోత్సవం మెసానిక్ టెంపుల్ నందు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో 3 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి రంగానికి అభివృద్ధికి సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలలో కూడా యువత సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ వ్యాపార సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారస్తుల మీద జీఎస్టీ ప్రభావం, ప్రాపర్టీ ట్యాక్స్ భారం పడకుండా ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని మంత్రిని కోరారు. వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా సరే ఛాంబర్ తరపున ముందుండి పరిష్కరించడానికి కొత్త కార్యవర్గం ఎల్లవేళలా ముందుంటుందని హామీ ఇచ్చారు. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ కాపుగంటి ప్రకాష్ గడిచిన 3 సంవత్సరాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన కార్యక్రమాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గోవాలో ఉన్న కారణంగా ఛాంబర్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని ఛాంబర్ సభ్యులకు వీడియో రూపంలో మెసేజ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూత్ వింగ్ కూడా ఏర్పాటు చేసి వారు కూడా వ్యాపార సంబంధించిన విషయాల్లో చాలా చాకచక్యంగా మెలికలు తెలుసుకుంటూ ఇంకా డెవలప్ అవడానికి కారణంగా ఒక సంఘం ఏర్పాటు చేయడం అనేది. మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి 75 సంవత్సరాలు ఎంతో ఘనచరిత్ర కలిగిన సంఘంగా స్టేట్లోనే, ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్టేట్లోనే అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్న టైంలో పాకి హైదరాబాద్లో ఉంటే మళ్ళీ ఏదైనా చట్టంలో కానీ మార్పులు చేర్పులు అవేర్నెస్ ఇక్కడ విజయనగరంలోనే జరిగేది. విజయనగరంలో ఉన్నటువంటి నాలెడ్జ్, ఇక్కడ ఉన్నటువంటి అవగాహన ఎక్కడా లేదు. కానీ మీరు పిల్లల్ని అమెరికా పంపించేస్తున్నారు, దేశ విదేశాలు పంపిస్తున్నారు, కానీ మీ లైన్ ఆఫ్ బిజినెస్లోకి తీసుకురావట్లేదు చాలామంది. సో ఐ డోంట్ నో వై, ఫర్ వాట్ రీజన్, బట్ డెఫినెట్గా ఈరోజు బిజినెస్ అనేది గవర్నమెంట్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. బ్యాంక్ లింకేజ్ అవ్వద్దు. సిజిటి ఎంఎస్ఎంఈలో ఎగ్జిస్టింగ్ బిజినెస్కి 95% అసెట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నాం. 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 20% ఎక్స్ట్రాగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఓన్లీ 5% ఆఫ్ అసెట్స్ చూపించుకోగలిగితే బిజినెస్ ఎక్స్పాన్షన్ అనే దానికి ఎంత లోన్ అయినా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేసే మెకానిజం, పాలసీ మన దగ్గర ఉంది. ఈరోజు చాలామంది బిజినెస్కి సుమారు 30-40 ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. మీరు సెల్ వన్ సో వాళ్ళు ఒక థింక్ 3-4 years బ్యాక్ లాంచ్ చేసేటప్పుడు దే వెంట్ ఫర్ ఏ ఎస్ఎంఈ ఐపీఓ. పబ్లిక్ నుంచి షేర్ క్యాపిటల్ అనౌన్స్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి ఫండ్ రేస్ చేసి నియర్లీ 40 crores ఫండ్ రేస్ చేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే
Bank is not the only source of raising the funds. మీరు ఐపీఓకి వెళ్ళచ్చు, ఎందుకంటే మీకు అంతా హిస్టరీ ఉంది. ఐపీఓకి వెళ్ళి మీ బిజినెస్ స్కేల్ అప్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఇక్కడ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఆడిటర్స్ నో అబౌట్ ఇట్. మనలోనే వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. నాకు ఇప్పుడు నేను తీసుకొచ్చేటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా పర్సూ చేస్తున్నాను. సుమారు ఒక 3 లార్జ్ ఇండస్ట్రీస్ విజయనగరానికి నేను పర్సూ చేస్తున్నాను. 3 లార్జ్ ఇండస్ట్రీస్. మనకు ఆల్రెడీ 3 ఎంఎస్ఎంఈ పార్క్స్ వచ్చాయి. ఆ 3 ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా పర్సూ చేస్తున్నాను. చిన్న చిన్నవి అంటే 125 crores వరకు కూడా ఈరోజు ఎస్ఎంఈనే. ఆ 125 crores లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కూడా మన ఎంఎస్ఎంఈ పార్క్స్లు ఫిల్ఫిల్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. నెల్లిమలలో స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాములకు షట్టర్లు, లోపల గదులకు వేసిన సీలను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చుట్టుపక్కల గోదాములలో పరిస్థితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి కీర్తి, నెల్లిమల తహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టర్ ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు తెలిపారు. విజయనగరం రెవెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగిన విజయనగరం జేఏసీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, ఉద్యోగులు, పెన్షనర్లు సమస్యలపై చర్చించేందుకు అన్ని జిల్లాలలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్న నేటికి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, తాము కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, ఉద్యోగుల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన టీఏ, డిఏలు, ఇతర అలవెన్స్ కోసం ఎదురు చూస్తున్నామని, ఉద్యోగులు నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో పెట్టి ఉద్యోగ నాయకులు ప్రశ్నిస్తున్నారని, వాటికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. పీఆర్సీ చైర్మన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో చైర్మన్ను నియమించకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కమిషనర్ని నియమిస్తే మా సమస్యలు చెప్పడానికి వీలు అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కనీసం జేఏసీ నాయకులతో చర్చించి ఉద్యోగుల సమస్యలు ఏమిటి, అవి ఎలా పరిష్కారం చేయాలి అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయటం లేదని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి జేఏసీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. పీఆర్సీ మంచి పీఆర్సీ ఇస్తా అన్నారు, చాలా సంతోషం. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో సంవత్సర కాలం నుంచి కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమించకపోవటానికి కారణం ఏంటి అనేది మాకింతవరకు అంతు చెక్కలేదు. అంటే అసలు పీఆర్సీ కమిషనర్ వేయాలని ఉందా లేదా? ఒకవేళ వేయాలని ఉంటే ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక కమిషనర్ ఒక ఉత్తర్వు ద్వారా ఇచ్చేటువంటి జీవోని ఈరోజు కూడా ఇవ్వకపోవటాన్ని మేము ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగులు తీసుకోవాలి? ఇది ప్రభుత్వం చెప్పాలి. కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమిస్తే మేము ఉద్యోగులకు కొంత చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఆ పీఆర్సీ కమిషనర్ ఆయన నివేదిక ఇవ్వటానికి మళ్ళీ సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో మాకు తెలియదు. అటువంటిది 2023 ఆయన్ని 12/7/2023 ఆయన్ని నియమించారు. ఆయన జూన్ 2024 18 జూన్ 24లో రాజీనామా చేశాడు. అంటే సంవత్సరం దాటిపోయిందండి ఇప్పటికి రాజీనామా చేసి ఆయన. ఈ రోజు వరకు కమిషన్ నియమించడానికి ప్రభుత్వానికి సమయం లేదా, లేకపోతే ఉద్యోగులు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా ఏంటి అనేది మాకైతే అంతు చిక్కట్లేదు. అలానే సమాధానం ఎవరని చెప్తారంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేరు, మాతో చర్చించట్లేదు. అలా అని ఇంకొకరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా మాకు మా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని
ఆశగన్న ఉద్యోగులకి కనీసం చర్చించి వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధిగా చర్చలు నడిపి పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం నెల్లూరు కార్పొరేషన్లో వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అక్కడ కార్మికులపై బలవంతంగా రుద్దుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పాలకవర్గం ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయటం, మహిళలపై మగ పోలీసులతో లాఠీచార్జీకి పాల్పడటాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు తెలిపారు. స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను కాంట్రాక్టర్లకు బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం తెస్తున్న వర్కౌట్ సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి నెల్లూరులో జరుగుతున్న సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా కార్మికులపై పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించి బలవంతంగా అమలుకు ప్రయత్నిస్తే రాష్ట్రమంతటా పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులు పెద్దపేటన నిలబడ్డారు. అందుకనే ప్రభుత్వాలు వీళ్ళని ఫ్రంట్ లైన్ వారియర్స్గా కూడా గుర్తించారు. కానీ ఈరోజు అదే మున్సిపల్ కార్మికులని కూటమి ప్రభుత్వం నెల్లూరులో వర్క్ అవుట్సోర్సింగ్ మీకు మాకు సంబంధం లేదు, మేము ఈ పనినే పూర్తిగా అవుట్సోర్సింగ్కి ఇచ్చేస్తున్నాం, వాళ్ళ దగ్గర మీరు పనిచేయండి అనే పద్ధతుల్లో ఈరోజు అక్కడ ప్రయోగాత్మకంగా అమలుకు ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం పాలకవర్గం దుర్మార్గంగా నిర్బంధాన్ని ప్రయోగించింది. వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి సిఐటి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్టులు చేసింది. ఇది అన్యాయం, వాళ్ళని వెంటనే విడిచిపెట్టండి అని చెప్పేసి పోరాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికులను, అందులో మహిళల్ని మగ పోలీసులు పెట్టి వాళ్ళ చీరలు లాగి వాళ్ళపైన లాఠీ చార్జీ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రోత్సహించారు. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దళితులపైన, అందులో మహిళలపైన ఈ విధమైనటువంటి దాడి ఈ ప్రభుత్వానికి సరికాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అధికారానికి రాకముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ దశల వారీగా పర్మనెంట్ చేయండి. అంతే తప్ప మీరు మొత్తం వీళ్ళ ఉపాధినే దెబ్బతీసి వీళ్ళనే పూర్తిగా ఆ పనులకు దూరం చేసే విధంగా, అమ్మకానికి పెట్టే విధంగా, ఈరోజు దోపిడీ చేసే విధంగా, మరింత బాడిసలు చేసే విధంగా మీరు కానీ వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రంగంలో తీసుకొస్తే ఈరోజు నెల్లూరులే కాదు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున పోరాటానికి మున్సిపల్ కార్మికులు సన్నద్ధం కాబోతున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 27 గ్రామాల రీసర్వే పూర్తి చేశామని, 25,376 ఎకరాలకు సంబంధించి భూమికి రికార్డులు చేశామని జిల్లా సర్వే రికార్డుల అధికారి రమణమూర్తి తెలిపారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 2వ దశలో 48 గ్రామాలను ఎంపిక చేశామని, 58,717 ఎకరాల భూమికి రికార్డులు తయారు చేశామని అన్నారు. 10-15 రోజులలో రికార్డులకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయని అన్నారు. ఇంకా 388 గ్రామాలు రీసర్వే చేయాల్సి ఉందని చెప్పారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాలు సర్వే ప్రస్తుతం జరుగుతుందని, దానికి ప్రభుత్వ సంస్థ అధికారులు వారి సరిహద్దులను చూపిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 1 నాటికి 388 గ్రామాలలో ప్రభుత్వ సంస్థల భూములు, గ్రామ సరిహద్దులు పూర్తి చేస్తామని అన్నారు. ఆ తర్వాత ప్రైవేటు భూములకు రీసర్వే చేస్తామని తెలిపారు. రీసర్వే కింద స్టార్ట్ అయ్యి పైలట్ విలేజ్లు 27 విలేజ్లు తీసుకున్నాము. 27 విలేజ్లకు కూడా రీసర్వే పూర్తి అయిపోయి 30 నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాము. దాని తాలూకా ఎక్స్టెంట్ 25,376 ఎకరాలు. అలాగే అది పూర్తయి సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ స్టార్ట్ చేసాం. 48 గ్రామాలు. 48 గ్రామాల తాలూకా ఎక్స్టెంట్ 58,717 ఎకరాలండి. ఇది ప్రస్తుతానికి రికార్డులో తయారీలో ఉంది ఈ 48 గ్రామాలు. వాటిని అవి పూర్తయిన వెంటనే 10-15 రోజుల్లో వాటికి కూడా 30 నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత కంప్లీట్ రికార్డ్స్ తయారు చేస్తాము. తర్వాత మనకి మిగిలిన గ్రామాలు ఉన్నాయి రీసర్వే చేయవలసినవి. సుమారు 388 గ్రామాలు ఉన్నాయండి.
అవి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రస్తుతం గ్రామ సరిహద్దులు తర్వాత ప్రభుత్వ భూముల హద్దులు ఫిక్స్ చేయమని అన్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు విలేజ్ బౌండరీస్ అయితే పని జరుగుతుంది. మొత్తం 388 గ్రామాల్లో కూడా గ్రామ సరిహద్దులో నిర్ణయం జరుగుతోంది. ఆయా సంబంధిత ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ డిపార్ట్మెంట్ల వాళ్ళు హాజరయ్యి వారి యొక్క బౌండరీలు చూపిస్తున్నారు. సర్వే అంగన్వాడీ కేంద్రాలలోని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విమలారాణి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఆమె కార్యాలయంలో వాజన్ న్యూస్తో మాట్లాడారు. బాలామృతం, గుడ్లు, పాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రీ స్కూల్ పిల్లలకు ఆటపాటలతో ప్రత్యేకమైన వీడియోలు చూపించి నేర్పించడం జరుగుతుందన్నారు. ఇంటి వద్దకే పౌష్టికాహారాన్ని పంపిస్తున్నామని చెప్పారు. గర్భిణీలు బాలింతలు వీళ్ళందరికీ కూడా టీహెచ్ఆర్ రూపంలో టేక్ హోమ్ రేషన్ రూపంలో వాళ్ళకి ప్రతి నెల కూడా కొన్ని ఆహార పదార్థాలు పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది. రైసు, దాలు, ఆయిల్, అదేవిధంగా ఎగ్స్, మిల్క్, అదేవిధంగా కిట్స్ కూడా న్యూట్రిషనల్ కిట్స్ అనేవి కూడా మనం అందించడం జరుగుతుంది. తర్వాత 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం అనేది అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఒక ఆహారాన్ని గవర్నమెంట్ మనం తెలంగాణ ఫుడ్స్ నుండి తెప్పిస్తున్నాను. అది ఆ ప్యాకెట్ ఒకటి 2.5 కేజీల ప్యాకెట్, దాంతోపాటు ఎగ్స్, మిల్క్ అనేవి కూడా ఇంటికి టీహెచ్ఆర్ రూపంలో అందించడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలకి స్పాట్ ఫీడింగ్ అనేది మెనూ ప్రకారం పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎగ్, మిల్క్ అనేవి, దాంతోపాటు కూరగాయలు, ఆకుకూరలతో కూడినటువంటి ఒక మెనూ అనేది వాళ్ళకి ఉంది. దాని ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రీ స్కూల్ పిల్లలకి కూడా మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. మరి ఇప్పుడు టీహెచ్ఆర్ అనేది గర్భిణీలు, బాలింతలు 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎస్ అనే దాన్ని ఇప్పుడు తీసుకోండి, ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ అనేది తీసుకుంటుంది. దాని ప్రకారంగా మనకి దాదాపు ఇప్పుడు 95% అందరికీ కూడా ఈ ముఖ హాజరు ప్రకారంగా మనం నమోదు చేయడము, అదేవిధంగా వాళ్ళకి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఫేస్ క్యాప్చర్ చేసి టీహెచ్ఆర్ ఇవ్వడం అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత ఇకపోతే ప్రీ స్కూల్ పిల్లలకి వీళ్ళకి అంగన్వాడీ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ పరంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఆటపాటలతో కూడిన విద్య అనేది అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు కూడా ఈ మధ్యన గవర్నమెంట్ నుండి మనకి వచ్చాయి. ఆధారశీల, నవచేతన అనేటటువంటి కొత్త కాన్సెప్ట్తో బుక్స్ని ముద్రించి అవి కరదీపికల్లాగా ఉపయోగపడేటట్టుగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రీ స్కూల్ పిల్లలకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, యాక్టివిటీ బుక్స్ ఇవన్నీ కూడా PP1, PP2 పిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళల్లో ఏంటంటే ఇంకా ఆటపాట ఆధారిత విద్య రూపొందించేందుకు, అదేవిధంగా సృజనాత్మకతని పెంపొందించేందుకు వాళ్ళకి ఈ కొత్త కరికులం అనేది చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందిన దరఖాస్తులను సింగిల్ డెస్క్ పాలసీ కింద 21 రోజుల్లో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. మే నుండి జూలై వరకు 1652 దరఖాస్తులు అందగా 1634 దరఖాస్తులకు అనుమతినివ్వడం జరిగిందని, మిగిలిన వాటిలో 11 దరఖాస్తులు కాలుష్య నియంత్రణ మండలి వద్ద, మిగిలినవి ఫైర్, గ్రౌండ్ వాటర్, ఫ్యాకల్టీస్, లీగల్, మెట్రాలజీ శాఖల వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటిని గడువులోగా పరిష్కరించాలని, తిరస్కరిస్తే తగిన కారణాలతో తిరస్కరించాలని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 9 క్లెయిముల కోసం 45 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద మంజూరైన యూనిట్లకు తగు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లేఖ రాయాలని పరిశ్రమల శాఖ జీఎం సూచించారు. జిల్లాలో విశ్వకర్మ కింద 66,085 దరఖాస్తులు అందాయని, 3 దశల వెరిఫికేషన్ అనంతరం 6,185 దరఖాస్తులు ఆమోదించడం జరిగిందని తెలిపారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే గ్రాండ్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయనగరం జిల్లా DCMS చైర్మన్ గొంప కృష్ణ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు బట్టలు పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మంగరాజు, అడారి మహేష్, బీజేపీ రామకోటి, జామి మండలం బీజేపీ అధ్యక్షురాలు రాయవరపు ఆదిలక్ష్మి మరియు టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా నిజాయితీగా రాజకీయాలను ఏ విధంగా చేయొచ్చు, ప్రజలకు ఎవరికి మేలు చేయొచ్చు అన్నది ఆయన ద్వారానే నేర్చుకోవాలి. అలాగే మరొక సమస్య రైల్వే జోన్. మీకు చెప్పడానికి వెళ్ళే కనబడుతున్నాయి కానీ బట్ ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఈ 1 year కాలంలో మేము దాని మీద ఒక నోట్ కూడా రిలీజ్ చేస్తాము. ఆయన అనుకూలంగా ఉన్నందుకు అలాంటి ఎంపీ గారు మాకు కనీసం ఇంకొక 30-40 ఏళ్ళ పాటు ఉంటే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం వైపు చంద్రబాబు నాయుడు గారు చూడగలిగితే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ వైపు చూసేటట్టు చేస్తున్నటువంటి శ్రీవర్ధ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ కూడా చెప్పిన చాలా మంది ఆడవాళ్ళు ఆశీస్సులన్నీ భర్త గారికి ఉండాలని, ఆయనకి మనకి ఇంకొక 30 ఏళ్ళు కనీసం సేవ చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన మార్పు ఒప్పుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. లక్కవరపుకోట మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులందరితో కలిసి కేక్ కట్ చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సందర్భంగా భగవంతుడి ఆశీర్వచనాలతో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదరాలని, శ్రీభరత్ ఆయురారోగ్యాలతో అష్టాశ్వర్యాలు ప్రాపించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ, అప్రరామ్, మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పథకం కింద జిల్లాలో బొబ్బిలి గురుకుల పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలకు క్రీడా మైదానం, ఒక 5 లక్షల రూపాయల కెమిస్ట్రీ ల్యాబ్కు 14 లక్షల రూపాయలు గతంలో మంజూరు చేశారు. ఆ పనుల పరిశీలన చేయడానికి మంగళవారం జిల్లా సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు క్రీడా మైదానాన్ని, కెమిస్ట్రీ ల్యాబ్ని పరిశీలన చేశారు. అందుకు సంబంధించిన పలు రికార్డులను సిబ్బంది పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల కేంద్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ పథకం కింద బొబ్బిలి గురుకుల పాఠశాల ఎంపికైందని తెలిపారు. 2వ విడత ప్రాజెక్టు కోసం నిధుల కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపించారని, నిధులు మంజూరైన తర్వాత 2వ ప్రాజెక్టు పనులు జరుగుతాయని, ఈ ప్రాజెక్టు కాలం 5 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. PMC అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్లో అసలు సెలెక్ట్ అవ్వడానికే చాలామందితో పోటీ పడతాం. మేము చాలామందితో పోటీ పడిన తర్వాత కొన్ని స్కూల్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఆ సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్లో నుంచి కూడా డిస్ట్రిక్ట్లో మళ్ళీ ఎక్కడైతే పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా వర్క్స్ జరిగినాయో వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత దట్ విల్ బి టేకెన్ యాజ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అలా తీసుకుని సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అట్లనే ఈ PMC స్కూల్కి సెలెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకనొకప్పుడు కొంచెం దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తక్కువ ఉండేవి మా స్కూల్లో. ఇప్పుడు ఒకటొకటే అంటే కెమిస్ట్రీ ల్యాబ్ కానివ్వండి, లేకపోతే ప్లే గ్రౌండ్కి సంబంధించిన కానివ్వండి, ఇలా ఒకటొకటే డెవలప్ చేసుకుంటూ ఉంటాము. మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కావాలి. యాక్చువల్గా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా షెడ్స్ కింద ఉన్నాయి, అందరూ చూసే ఉంటారు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి ఫేజ్ బై ఫేజ్, అంటే ఇది 5 years ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో 1 year ప్రోగ్రామ్ అయిపోయింది. 1 year ప్రోగ్రాంలో కావాల్సినవన్నీ చేసేసాము. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ఒక అడిషనల్ ఏమేమి కావాలి అని రిక్వైర్మెంట్ పెట్టున్నాము. దాన్ని బట్టి శాంక్షన్ అయిన తర్వాత ఆ వర్క్స్ కూడా వాళ్ళు SSA వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా దీనికి మరి సహకరించినటువంటి అందరికీ, APC గారికి, అలాగే DEO గారికి, అలాగే మన సమగ్ర శిక్ష మస్తానయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాఠశాలకు రాని బడియేడు పిల్లలను బడికి పంపించి పిల్లలు బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాదులు వేయాలని BPM స్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకరరావు అన్నారు. ఈరోజు లంకాపట్నం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు, విజయనగరం రెల్లి ఉపకులాల సంయుక్త సంఘం నాయకులు సోము మురళి ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సాధించిందని, అందుకే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వేస్తుందని అన్నారు. అలాగే పాఠశాలలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో బలమైన ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా లంకాపట్నంలోని పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటారు. వేసిన మొక్కలను బ్రతికించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోము మాధవి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలకు రావట్లేదో ఆ విద్యార్థుల యొక్క ఇండ్లను సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఉండేటట్లు తల్లిదండ్రులకి ప్రేరేపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా అనేక మంది విద్యార్థులు ప్రేరేపణ చెంది వారి తల్లిదండ్రులు బడికి రాని పిల్లలు కూడాను ఇక నుండి ప్రతిరోజు కూడా పాఠశాలకు మేము వస్తామని తల్లిదండ్రులు తెలియచేయడం, ఉపాధ్యాయులందరూ కూడాను దానికి సంతోషం వ్యక్తపరచడం చేయడం జరిగింది. అందును బట్టి ఈ లంకాపట్నం 19వ వార్డు పేరెంట్స్ అందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వం మన తాతల టైంలోనే అడవుల్ని పరిరక్షించేవారు, మొక్కల్ని పెంచేవారు. అందుకే వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పచ్చదనం దేశమంతా ఉండేది. అందుకే వాళ్ళు ఆరోగ్యాలతో ఉండేవారు. అందుకే 100 సంవత్సరాలు బతికేవారు. ఈ టైముల్లోనే అడవులు నరికేస్తున్నారు, మొక్కలు నరికేస్తున్నారు. దానివల్ల కాలుష్యం పెరిగిపోయి దేశంలో ఉన్న మానవులందరికీ ఆహారం కొరత ఏర్పడింది, అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షాలు లేక. అదే మొక్కలు ఉంటే వర్షాలు పడి పంటలు పండి ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎందుకంటే కాలుష్యం లేకుండా ఉంటాం. ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, మన ఆహార కొరత లేకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ అడవుల్ని రక్షించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పదవీ స్వీకార మహోత్సవం. జిల్లాకు 3 ఎంఎస్ఎంఈ పార్కులు మంజూరు చేశామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి డిమాండ్ చేసిన జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు. వజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.